వాగ్దానం చేసినారో ఉద్యమ సమయంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి 783 కోట్ల రూపాయలతో మన తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు మరి మల్లమ్మకుంట కానీ జూలకల్లు రిజర్వాయర్ కానీ వల్లూరు రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేసి టెయిల్ ఎండ్ మన అలంపూర్ వరుసకు కూడా నీళ్ళు ఇవ్వబోతున్నాడు. మన సీతారామరెడ్డి గారు ఆర్డీఎస్ మాజీ చైర్మన్. దయచేసి అక్కడ బాబు మీరు నెట్టుకోవద్దు ఆ మైక్ల మీద పడుతున్నారు. వాలంటీర్స్ కొద్దిగా కంట్రోల్ చేయండి దయచేసి. ఆ మైక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. మా పోలీస్ మిత్రులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి. సభను ఉద్దేశించి మన ప్రియతమ నాయకుడు పూజ్యులు గౌరవనీయులు పెద్దలు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించవలసిందని మనవి చేస్తున్నా. గౌరవనీయులు సౌండ్ పెంచరా బాబు. తెలంగాణ నీటిపారుదల మంత్రివర్యులు హరీష్ రావు గారు, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మందా జగన్నాథం గారు, మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు ఆర్ సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి ఆనంద్ గారు, వేదికను అలంకరించినటువంటి మిత్రులు తిరుమల రెడ్డి గారు, గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి మిత్రులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీ ముందు ఆలంపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు గౌరవనీయులు అబ్రహాం గారు, ఆలంపూర్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఈరోజు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా విచక్షణతోని మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎలక్షన్లు చాలా వస్తాయి, నాయకులు కూడా చాలామంది పోటీ చేస్తారు. కానీ ఏం చేస్తే ప్రజలకు మంచిదో, ఏది ప్రజలకు మేలైనటువంటి సంస్థ ఉన్నదో వాళ్ళని గెలిపిస్తే ముందుకు కూడా మనకు మంచి జరుగుతుంది. మీ అందరికీ ముఖ్యంగా ఆలంపూర్ వాసులకు సరే చాలా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. 2 నిమిషాలు చెప్తాను నేను. ఓటు వేసే ముందు మీరు ఒక ఆలోచన చేయాలి అందరూ కూడా. ఏ బాబు లొల్లేం చేస్తున్నా? తిరుమల రెడ్డి గారు మీరు ఓన్ ఎవరో ఒకరు కూర్చోరాదా బాబు? కూర్చోవచ్చు కదా, ఎందుకే అల్లరి? కూర్చోండి. ఏ వాలంటీర్స్ మీరు అడ్డం జరగండి. వీళ్ళు అడ్డం ఉన్నారని గొడవ పెడుతున్న వాళ్ళు. ఈ వాలంటీర్స్ కూడా కూర్చోవన్నా బాబు. వాలంటీర్స్ ఎక్కడో అక్కడ కూర్చుంటే వాళ్ళు వెనక వాళ్ళు కూర్చుంటే గొడవ పోతుంది. ఇక్కడ వాలంటీర్ జితేందర్ రెడ్డి గారు కూర్చోమనండి. ఇక్కడ మీకు ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి పెద్ద ఇబ్బంది లేదు.
ఎందుకంటే అందరూ కూడా తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఒకవైపున కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక జట్టు కట్టుకొని ఒక కూటమిగా ఒక అభ్యర్థి కూర్చోవా జితేందర్ రెడ్డి గారు, అరే వాలంటీర్ గాలని కూర్చోమని చెప్పా లేదా వాలంటీర్ కూర్చోమని వాళ్ళని కూడా వాలంటీర్లను కూడా ఆనే కూర్చోమను, వాళ్ళు అడ్డముంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఆయన ఆపే బాబు, అక్కడ ఆపా. కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి. తెలుసు తెలుసు. కూర్చోవాలి, మీరు 9 నీళ్ళు బంద్ అయితే లేకపోతే మరి గడబడి ఎక్కువ చేస్తే కామ్గా కూర్చోవాలి కదా. నేను ఇంకా 5-6 సభలు పోవాలా. ఈరోజు ఓట్లు వేయడానికి మీకు ఎవరికి కూడా పెద్ద ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే కాంగ్రెసు తెలుగుదేశం కలిసి ఒక జట్టుగా ఒక అభ్యర్థి ఉన్నాడు. తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం సాధించి మీరు ఆశీర్వచనం ఇస్తే 4 సంవత్సరాలు పరిపాలన చేసి ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీ ముందుంది కాబట్టి ఇబ్బంది పెద్దగా లేదు మీకు. అందువల్ల కాంగ్రెస్ కొత్త కాదు, తెలుగుదేశం కొత్త కాదు, కాంగ్రెస్ వైపు నిల్చున్న అభ్యర్థి కూడా కొత్త కాదు. అట్లనే మీకు అబ్రహాం గారు కూడా కొత్త కాదు, కేసీఆర్ కూడా కొత్త కాదు, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు, అంతా కూడా పాత వాళ్ళే. కాబట్టి ఇబ్బంది లేదు. బాబు అరిసేవాళ్ళు ఆగారా, మొత్తం సభ అయిపోయిన తర్వాత అర్థాము, లేకపోతే నేను పోవాల్సి వస్తున్న టైం అయిపోతుంది. కాబట్టి మీరు కామ్గా ఉండండి కాసేపు, దాని తర్వాత చివరిలో చెప్దాం స్లోగన్. బాగా మీకు ఉత్సాహం ఉంది నాకు తెలుసు, కానీ కొంచెం ఓపిక పట్టుకోవాలి. అందువల్ల నేను కోరేది వట్టి